మై ఛానల్ నేమ్ అడ్వర్టైజ్మెంట్ ర్యాపో అండి. ఈ ఛానల్ ద్వారా నేను అన్ని టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఫార్మసీ ప్రొడక్ట్స్ టైప్ అడ్వర్టైజ్మెంట్ కానీ, ఎవరైనా బిజినెస్ పెట్టుకుంటే ఆ టైపు కానీ, ఎనీ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ నా ఛానల్ ద్వారా ఇద్దాం అనుకుంటున్నాను. సో ఎవరికైనా నీడ్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు డౌట్ ఉన్నా సరే ఈ వీడియో మీరు చేయగలరా, మాకు ఇలా కావాలి అని కూడా చేయండి. అది నా ఛానల్ కేటగిరీకి సంబంధించి సూటబుల్ అయితే నేను చెప్తాను, లేదా ఏదైనా అడ్వైజ్ ఇస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈ వీడియోస్ ఎవరికైనా యూజ్ ఉంటాయి అనుకుంటే షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఫర్దర్ వీడియోస్ మీరు చూసుకోవచ్చు. ఎవరికైనా ఏ నీడ్ అయినా ఉంటుంది కదా, ఆ నీడ్కి సంబంధించి ఒక వీడియో షూట్ పెట్టడం మా ఛానల్లో పబ్లిష్ చేద్దాము. సరే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఆల్ ఆఫ్ యూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మై డియర్ ఇండియన్స్, ఈ రోజు నేను చాలా అంటే ఇంట్రెస్టింగ్ వీడియో షూట్ చేస్తున్నాను. మీ అందరికి చాలా బాగా నచ్చిద్ది. సో నేను ఒక బ్యూటీ పార్లర్ కి. సో బ్యూటీ పార్లర్ అంటే స్కిప్ చేయమాకండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. చూడండి ఎంత బాగుందో, గ్రీనిష్ గా ఉంది ఇక్కడ అంతా. నాకు బయట లుక్ కూడా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నేను వెళ్తున్నాను. నేను సిస్టర్ ని చూడక చాలా రోజులు అవుతుంది అనమాట. సర్ప్రైజ్ ఇద్దామని కూడా ఇటు వచ్చేసాను. సో చాలా ఫ్లవర్స్ పెంచింది, చాలా బాగుంది అసలు. హాయ్ అక్క. అక్క బాగున్నావా? సేమ్ పెంచి అయిపోయి. ఎలా ఉన్నావు అక్క? బాగున్నాను అక్క. అక్క చాలా బాగున్నారు మీరు, అసలు చాలా బాగున్నారు. చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని చూసి. అంటే మన ఇద్దరికి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, యూపీఎస్సీ తర్వాత నిలాను కదా డ్యూటీకి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఇది పెట్టారని విన్నాను. చాలా అవాక్ అయ్యాను నేనైతే. అసలు ఎప్పుడు నేర్చుకున్నారు, ఎప్పుడు పెట్టారు అని. అంటే మీరు ఎక్కడన్నా నేర్చుకున్నారా? నేర్చుకొని వచ్చాను, హైదరాబాద్ లో నేర్చుకొని వచ్చాను. కానీ ఇంకా తర్వాత మనకు బెటర్ గా నేను నేర్చుకోవాలి, అందరికంటే ఇంకా ఎక్కువ నేర్చుకొని ఉంటే మంచిది కదా అని చెప్పి నేను ఆస్థెటిక్ కోర్స్ నేర్చుకున్నాను. ఫస్ట్ అడ్వాన్స్ కోర్సెస్ అయిపోయిన తర్వాత విజయవాడ వెళ్ళి ఇంకా ఆస్థెటిక్ కోర్స్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కాస్మెటాలజీ కూడా చేస్తే బాగుంటది అని చెప్పి కాస్మెటాలజీలో లేజర్ ట్రీట్మెంట్స్ తో సహా నేను కోర్స్ చేసి వచ్చాను. ఆ కోర్సు ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడు అవి కూడా స్టార్ట్ చేశాను, చేస్తూనే ఉన్నాను ప్రస్తుతం. ఇప్పుడు పర్లేదు, కస్టమర్స్ చాలా మంది మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు నన్ను. చాలా బాగుంది అని చెప్పి, అయిపోయిన తర్వాత మీ వర్క్ చాలా బాగుందండి అని చెప్పి మంచిగానే చెప్పి వెళ్తున్నారు. ఒక్కరొక్కరు వాళ్ళకి వాళ్ళే వెళ్ళి వేరే చోటకి వెళ్ళి మిగతా వాళ్ళకి చెప్పి మన పార్లర్ కి తీసుకొని వస్తున్నారు. నేను స్టార్టింగ్ పార్లర్ పెట్టినప్పుడు పాంప్లెట్స్ కొట్టించాను. సో ఆ పాంప్లెట్స్ నేను వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా నేను అసలు నాకు టైం లేక అది అలానే ఉంచాను. జస్ట్ ఆ రోజు ఓపెనింగ్ రోజు చుట్టుపక్కల ఒక 4-5 మనుషులను పిలిచాను. కానీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళి అందరికీ చెప్పేసి వాళ్ళే స్ప్రెడ్ చేసేసారు. ఇంకా నేను అక్క అంటే వర్క్ అనేది జెన్యున్ గా ఉంటే ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో వర్క్ అనేది చాలా నీట్ గా అంతా మంచిగా ఉంది అని అనిపిస్తే ఏంటంటే, లేదు ఇది ఇంకొకరికి కూడా తెలిస్తే బాగుంటుంది అని ఇంకా ఆటోమేటిక్ గా అది స్ప్రెడ్ అయిపోతుంది. కానీ నా ఛానల్ నుంచి కూడా మీకు కొంచెం అంటే ఏపీ మొత్తం ఇది చూస్తారు కదా. సో నా ఛానల్ నుంచి కూడా అడ్వర్టైజ్మెంట్ ఇద్దామని నాకు అనిపించింది. నాకు ఇంకా టైం కుదరక నేను మీకు ఫోన్ చేద్దాం అనుకోని కూడా ఎందుకులే డైరెక్ట్ గా వచ్చేద్దామని వచ్చేసేసాను. అక్క అంటే మీకు ఇంట్రెస్టా ఈ కాస్మెటిక్స్? ఇది ఇంట్రెస్టా లేకపోతే ఏదో ఒకటి ఎర్నింగ్ కోసం అని పెట్టుకున్నారా? నిజంగా నాకు చాలా ఇంట్రెస్ట్ ఇది. నేర్చేసుకొని ఇంకా బెటర్ గా ఇప్పుడు ఇంకా బెటర్ అయ్యి ఏమొస్తాయి అవి మొత్తం ఇంకా నేర్చుకుందామనే నేను అనుకుంటున్నా. ప్రస్తుతం ఉన్నదానికి నేను మంచిగా న్యాయం చేస్తున్నా, జెన్యున్ గా వర్క్ చేస్తున్నాను. అది వాళ్ళకి నచ్చి చక్కగా నన్ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, మంచిగా చేస్తున్నారు.
ఇక్కడ ఐబ్రోస్ తో స్టార్ట్ చేసి లేజర్ ట్రీట్మెంట్స్ తో సహా ఉన్నాయి. ప్లస్ ఐబ్రోస్, ఫేషియల్స్ అన్ని ఫేషియల్స్ గోల్డ్, సిల్వర్, పపాయ, డైమండ్, మళ్ళీనేమో హైడ్రా ఫేషియల్స్, బీబీ గ్లో, మైక్రో బ్లేడింగ్, లిప్ కలరింగ్, ఇవన్నీ ఎస్టీ కోర్స్ లో ఉంటాయి. ఇవన్నీ లేజర్ ట్రీట్మెంట్స్ అవి మేజర్వి. అవి వాటితో కలిపి అన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ వ్యాక్సింగ్ కానీ, పెడిక్యూర్, మెనిక్యూర్, హెయిర్ స్టైల్స్, హెయిర్ ఎక్స్టెన్షన్స్, ప్లస్ మేకప్ అన్ని A to Z మొత్తం నేర్చేసుకొని పెట్టాను. మంచిగా రన్ అవుతుంది. చూసారు కదా, అంటే ఎవరైనా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే ఏంటంటే ఆల్రెడీ ఎవరైనా ట్రైన్డ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్మెటిక్స్ కోర్స్ కాకుండా ఏంటంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ వాళ్ళ దగ్గర వర్క్ చేసి అలా నేర్చుకొని ఇలా ఓన్ గా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ అక్క ఏంటంటే జెన్యున్ గా తను చదువుకున్నారు. అసలు ఏంటి ఈ కోర్స్ ఏంటి అంటే ఎవరికి స్కిన్ కి సంబంధించింది, ఇది హెయిర్ కి ఇట్లా ఉన్నాయి కదా, ఎవరికి హామ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో తను చదువుకున్నారు. కోర్స్ చదువుకొని ఎగ్జామ్స్ రాసి దాంట్లో క్వాలిఫైడ్ అయ్యి సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఇంకా తను ఇంకా ఓకే నేను ఫిట్, దీనికి నేను ఎలిజిబిలిటీ అన్న తర్వాత అక్క పార్లర్ స్టార్ట్ చేశారనమాట. తను యాజ్ ఉమెన్ గా తను ఏంటంటే అన్నిట్లో అనమాట తన వర్క్ ఏంటో తన గోల్ ఏంటో తనే అన్నట్టుగా ఉంటారు. అందుకే తనని నేను బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అప్పటి నుంచి నేను గమనిస్తా ఉన్నాను తను ఏంటో ఎవరితో మాట్లాడరు, తన వర్క్ ఏంటో తనదేంటో అని. తను జీఎన్ఎం కూడా చేస్తారు, తను డ్యూటీస్ కూడా చేస్తారు, హాస్పిటల్లో వర్క్ చేస్తారు, నైట్ షిఫ్ట్స్, మార్నింగ్ అంతా పార్లర్ చూసుకుంటారు. ఎందుకక్క ఇంత బర్డెన్ అంటే ఏం లేదురా, మనీ ఎర్న్ చేసుకోవాలిగా అని ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, అలాగే పార్లర్లు పెట్టుకున్నారు. ఇలా చాలా చాలా తను ఓన్ గా చేసుకోవాలి కదా, వితౌట్ ఎవరు హెల్ప్ లేకోకుండా. అందుకని తను కష్టపడతా ఉంటారు ఒక్కళ్ళే. తనకి వాళ్ళ చుట్టూ ఉన్న ఇంకా ఏమేమి కావాలో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అక్కకి హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువ. అవి మీకు ఫర్దర్ వీడియోస్ లో నేను మీకు షేర్ చేస్తాను. సో ప్రెసెంట్ ఇక్కడ పార్లర్ పెట్టారు రీసెంట్ గా అని చెప్పేసి 2 years అవుతుంది అక్క. 2 years అవుతుంది పార్లర్ పెట్టి. నాకు షూట్ చేద్దామంటే నాకు పెద్దగా ఐడియా లేదు కదా, నేను ఈ మధ్య రీసెంట్ గా స్టార్ట్ చేశాను కదా. పెడితే ఫస్ట్ వీడియో అక్కదే పెట్టాలని అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. అక్క కూడా చాలా బిజీగా ఉన్నారు. సో ఈ వీడియో ద్వారా మీకు షూట్ పెడుతున్నాను. సో ఇలా మన ఉమెన్స్ ఎవరైనా ఇలా జెన్యున్ గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఇలా అంటే చాలా రేర్ పర్సన్స్ ఉంటారు. ఎవరి హెల్ప్ లేకుండా ఓన్ గా ఒక్కళ్ళే చేసుకోవాలంటే అది చాలా 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 కష్టం. అది అందరికీ తెలిసిన విషయమే. నేను నా ఛానల్ తరపున అనుకునే యాజ్ ఉమెన్ గా నేను అక్కని సపోర్ట్ చేస్తున్నాను. మీరు కూడా షేర్ చేయండి ఈ వీడియోని, అందరూ సపోర్ట్ చేయండి. అక్క దగ్గర వర్క్ ఉంది కాబట్టి మనం టాలెంట్ ను గుర్తించాలి. ఇండియన్ గా నేనైతే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. మీరు కూడా వీలున్న వాళ్ళు దీన్ని ఏంటంటే ఎవరికైనా నీడ్ ఉంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఈ రోజుల్లో జెంట్స్, లేడీస్ ఎవరైనా సరే మెయిన్ గా కాన్సన్ట్రేట్ సబ్జెక్ట్ ఏంటంటే మన ఫోకస్ అంతా మనం ఎలా రెడీ అయ్యాము ఏంటి ఇదే కదా. ఎవరైనా సరే ఇప్పుడు యంగర్స్ కన్నా ఓల్డ్ ఏజ్ వాళ్ళు అన్ని ఎక్కువగా ఫేషియల్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటున్నారు కదా. సో అలానే నేను అనట్లేదు. సో అందరికి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే ఇన్నర్ సబ్జెక్ట్ అంటారు, ఇన్డెప్త్ సబ్జెక్ట్ అంటారు దీన్ని, కాస్మెటాలజీ. సో అందరూ జనరల్ గా రెడీ అవుతూనే ఉంటారు, కానీ ఇది ఇన్డెప్త్ సబ్జెక్ట్ చెప్తా దీన్ని ఒక ఏదో మొహమాటంగా అందరూ ఎగ్జిబిట్ చేసుకోరు. కానీ ఇది అసలు కీ రోల్ అనమాట ఎవరి లైఫ్ లోనైనా. మినిమం కామన్ సెన్స్ రెడీ అవ్వటం, అది రెడీ అవుతూనే ఉంటారు అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు అక్క ఒక చేస్తారు, ఆ షూట్ మీకు పెడతాను. ఓకే అండి. అక్క ఇప్పుడు నాకు ఐబ్రోస్ చేస్తున్నారు, సో ఆ వీడియో షూట్ కూడా మీకు పెడుతున్నారు.